హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఎపిసోడ్ 38 బిగ్ బాస్ ఎపిసోడ్ 38 అయితే ఈరోజు దీని గురించి మాట్లాడుకుందాం. అలాగే మనకి ఇప్పుడు నామినేషన్స్ అయితే అయ్యాయి. 6 మంది నామినేట్ అయ్యారు. వాళ్ళ పేర్లు చూసుకుంటే మనకు సుమన్ శెట్టి ఒకటండి, అలాగే రాము, అలాగే దివ్య, తనూజ, భరణి, తర్వాత పవన్. వీళ్ళు 6 మంది మనకు నామినేట్ అయ్యారండి. దీంట్లో నాకు తెలిసి ఇంకా సంజన, రీతు కూడా నామినేట్ అయింటే బాగుంటుందని అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఈ బాండింగ్లు, ఈ లవ్లు, వీళ్ళ దీంతో పెద్ద ఇదే. సంజన అయితే అసలు ఆమె కోసం వాళ్ళు ఎంత సాక్రిఫైస్ చేసి ముగ్గురు, ఆయన అయితే భరణి అయితే ఆయన ప్రాణంగా ఎత్తిపెట్టుకున్న లాకెట్ని తీసి చూపించాడు. అలాగే రీతు హెయిరే కట్ చేసుకునింది. మనకు ఇమ్ము చూసుకుంటే అతని కెప్టెన్సీనే త్యాగం చేశాడు. ఇవన్నీ చేస్తే కదా ఆమె లోపలికి వచ్చింది. ఆమె ఇప్పటికి కూడా ఏదో ఆమె ఆట ఏందో, ఆమె మాటలేందో, అది అరుపులేందో నాకైతే అర్థం కాలేదండి. ఇంకా వీళ్ళు నామినేట్ అయిన వాళ్ళు వీళ్ళు, తర్వాత మాధురి, వీళ్ళందరూ కూడా వాళ్ళు కొద్దిగా ఈరోజు బాగానే చేశారనుకుంటాను. నేను ఈ 6 మంది వచ్చిన వాళ్ళు కూడా కొంచెం ఫైర్గానే ఉన్నారు. కానీ వాళ్ళు చెప్పిన పాయింట్స్ అయితే బాగా నచ్చినాయి. మీరు ఇంకా బాండింగ్స్ పెట్టుకొని ఇట్లాంటివన్నీ చేసుకోవడానికి కాదు మీరు వచ్చింది. మీరు యాక్చువల్గా మీ ఇండివిజువల్ గేమ్ ఆడేదానికి మీరు వచ్చారనమాట. మేమైతే దానికి ఏదానికి లొంగబోయేది లేదు. మేమందరం బాండింగ్స్ ఏం పెట్టుకోం. మీరు ఖచ్చితంగా అందరూ దేనికోసం మనం మీ లోపలికి వచ్చాం. ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్. ఇట్లాంటి ప్లాట్ఫామ్లోకి లోపలికి వచ్చి మీరు ఎంతసేపు చూసినా మీరు నాయనని, కొడుకని, చెల్లెలని, తమ్ముడని, అన్నని ఎన్ని మనం మాట్లాడుకుంటా ఉంటే ప్రయోజనం లేదు. చాలామంది దీని మీదనే డిపెండ్ అయ్యారు. అసలు భరణిని, తనూజాని, అలాగే దివ్యాని, వీళ్ళని ముగ్గురిని బాండింగ్ మీదనే నామినేట్ చేశారనమాట. అప్పుడు ఆలోచించండి వాళ్ళు బాండింగ్ అనేది ఎంతవరకు పేరుకుపోయింది అనేది. మీరు గమనిస్తూనే ఉంటారు కదా. ఇంతే ఫ్రెండ్స్, చూశారు కదా మీరు. ఈ ఎపిసోడ్ మొత్తం ఇదేనండి. యాక్చువల్గా 2 రోజులు జరిగింది ఇది. ఇట్లా చేయకూడదండి. యాక్చువల్గా హిందీలో కానీ, తమిళ్లో కానీ, మలయాళంలో కానీ అన్నిట్లోనూ మనకు ఏ రోజు నామినేషన్ ఆ రోజే ఉంటుంది. కానీ ఒక తెలుగులో మాత్రమే 2 రోజులు నామినేషన్ చూపిస్తారనమాట. ఇంత చూపించాల్సిన అవసరం లేదు. టైం వేస్ట్. వాళ్ళు నెక్స్ట్ డే ఏం చేస్తున్నారని మనకు తెలియదు. ఈ నామినేషన్లో 2 రోజులు పోతుంది. ఇంకా ఉండేది మనకు ఆడ 3 రోజులే. ఈ 3 రోజులు కూడా వాళ్ళు ఆ 4 ఒక రోజు ఎపిసోడ్ పూర్తిగా పోయినట్టు అనమాట. ఈ విధంగా అంతా చేస్తున్నారు. అందరూ మీరు కూడా దీని గురించి సజెషన్స్ ఇవ్వండి బిగ్ బాస్కి, ఇలా చేయకూడదని చెప్పేసి. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్.